తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం అవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా వైఎస్ షర్మిలమ్మ గారు. ఖచ్చితంగా చెప్తాను నేను, ఆమె కీలక పాత్ర పోషించింది. తర్వాత మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తల్లి లాంటి పార్టీ, మా నాన్న కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటి పార్టీని మన్నైతేనేమి ఎవరైతేనేమి మన్నతో సైతం ఎవరైతేనేమి పార్టీని పూర్తిగా పక్కన పడేశారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం. అందుకని చెప్పని కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీని నేనున్నా అండగా అని చెప్పని ఆమె ఢిల్లీకి వెళ్ళి కండవా కప్పుకొని నేరుగా రావడం విజయవాడకి. తర్వాత కొంతమంది రాజకీయ నాయకుల స్వలాభం కోసం వాళ్ళని కొనడం, ఈ కామనే ఇవన్నీ మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళని కొనడం, భయపడడం, గురి చేయడం ఇవన్నీ జరిగిపోయి. అయినా కూడా ఉక్కు మహిళ అంటారే, అలాగే ఒంటరిగా ఒక మహిళ రాష్ట్రం మొత్తం 2 సార్లు తిరిగింది. 3 సార్లు నెల్లూరు జిల్లాకు వచ్చింది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, అధికార పార్టీ నాయకులు భయపడుతున్నారో లేకపోతే షర్మిలమ్మ వచ్చినప్పుడు ఆమెను మెప్పించేందుకు ఆ రోజు కాస్త ప్రజల్ని మొబిలైజ్ చేసి తీసుకొచ్చి ఆడ కూర్చోపెట్టేసి ఈరోజు అయిపోయిందని చెప్పి అనుకుంటున్నారో నాకైతే తెలియదు. నేను మాత్రం ఒకరి నుంచి ఉద్దేశించి నేను మాట్లాడటంలా, నేను నేరుగా మాట్లాడతాను. నరేష్ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలమ్మ వచ్చిన తర్వాత వచ్చాడు. షర్మిలమ్మ ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పార్టీలో కండ వేసుకుంటే ఢిల్లీలో 11 గంటలకు నరేష్ ఇందిరాభవన్లో కండ వేసుకున్నాడు. నరేష్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చాడు అంటే ఖచ్చితంగా షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పనే. అది నా ఒక్కడి వల్ల కాదు, కానీ కూడా నేను వచ్చిన ముఖ్యమైన కారణం అదే. దానికి రాష్ట్ర ప్రజల మేలు కోరితేనే షర్మిలమ్మ ముఖ్యమంత్రి అవుతుంది. రాష్ట్ర ప్రజల మేలు కోరితేనే షర్మిలమ్మ ముఖ్యమంత్రి అవుతుంది. అందరిలాగా మీరందరూ గమనించారు లేదమ్మా, నేను కాలువలు తీసే దగ్గర పోయి ఫోటోలు దిగడాలు, ఇది లైట్లు వేసే దగ్గర పోయి ఫోటోలు దిగడాలు, స్టేషన్ దగ్గర పోయేది, నా కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరిగితే అక్కడ పోయి మాట్లాడే ఫోటోలు దిగడాలు, కలెక్టర్ ఆఫీస్లో అర్జీలు పెట్టి దానిపైన ఫోటోలు అవి నాకు చేతగావమ్మా. నాకు చేత వచ్చింది ఒకటి, రాష్ట్ర ప్రజల మేలు ఏదైతే చేస్తామో, రాష్ట్ర ప్రజలు మాకు మేలు చేశారని చెప్పని ఎప్పుడైతే నమ్ముతారో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఆ రోజు షర్మిలమ్మ ముఖ్యమంత్రి అవుద్దని చెప్పని నమ్మిన వ్యక్తిని కాబట్టే ఎంతోమంది మా పార్టీలో ఉండే నాయకులు కూడా కొంతమంది చోట నాయకులు ఉంటారు. వాళ్ళు కొంతమంది నరేష్ కావాలని ఈ ప్రత్యేక హోదా ఉద్యమం మొదలుపెట్టాడు. ప్రత్యేక హోదా అనేది రాదు, అయినా కూడా ఎందుకు మొదలుపెట్టాయంటే ప్రజల్లో ఏదో సానుభూతి పొందేదానికో లేకపోతే ఆయన గొప్ప హీరో అయిపోయేదానికో ఆయన మొదలుపెట్టాడని చెప్పని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. మీరు అడగలేకపోతున్నారు కాబట్టే నేను వచ్చా బయటికి. హీరో వాళ్ళని చెప్పి రాలేదన్నా, రాష్ట్ర ప్రజల మేలు కోసం వచ్చా. ఖచ్చితంగా ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నా.